వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్స్గా పనిచేసిన ఇద్దరు వాలంటీర్లు వైసీపీ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న తమను పార్టీ ప్రచారానికి వాడుకుని తర్వాత రాజీనామా చేయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు నుంచి వచ్చాను. నా పేరు వద్దగిరి జ్యోతి. ఈ 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేని పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే మేము ఒకళ్ళ ఇంటికి వెళ్తేనండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము. మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒకటే చెప్పదలుచున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేసాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోవాలి. ఆఖరి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం, మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమని మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారండి.